ఈరోజు మనం చూస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత నెల రోజులుగా విచారణ చేస్తున్నారు. మొన్న 18వ తారీఖు ఏదైతే వారు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలలో 20 లొకేషన్స్ లో, అది ఇండివిజువల్ ఇల్లు కావచ్చు, లేకపోతే షెల్ కంపెనీల అడ్రస్ లో ఉన్న కంపెనీల అడ్రస్ లో కావచ్చు, 20 లొకేషన్లో 7 రాష్ట్రాల్లో ఏకబిగిన దాడులు చేసి, అయితే నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న 19వ తారీఖు కూడా ఈ ప్రెస్ రిలీజ్ చేశారండి. ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా నవీన్ గారు చాలా స్పష్టంగా, ఈడీ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటి, ద మనీ ట్రయల్ ఇన్వెస్టిగేషన్ బై ఈడీ reveals that the part of the payment given by the AP Beverage Corporation to the suppliers were transferred to various entities on the pretext of supply of goods or services. However, these transactions found to be bogus. అయితే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లో అయితే డిస్టిలరీ కంపెనీలకు డబ్బులు పే చేసిందో, ఆ డిస్టిలరీ కంపెనీలు వివిధ షెల్ కంపెనీలకి, వివిధ ఎంటిటీలకి బోగస్ ట్రాన్సాక్షన్స్ తో డబ్బులు మళ్లించి, ఆ డబ్బులు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళు అన్యాయులకి రౌట్ చేశారు. ఆ బోగస్ ట్రాన్సాక్షన్స్ అన్ని బయటపడ్డాయి అంటున్నారు. హౌవెవర్, అండ్ దెన్ ఫండ్స్ వేర్ ఆల్సో ట్రాన్స్ఫర్డ్ బై సప్లయర్స్ టు జ్యువెలరీస్ టు అక్వైర్ గోల్డ్, క్యాష్ విచ్ వేర్ హ్యాండెడ్ ఓవర్ టు అక్యూజ్డ్ పర్సన్ యాజ్ కిక్ బ్యాక్. లంచాల రూపంలో ఏదైతే ఈ డొల్ల డిస్టిలరీ కంపెనీస్ ఉన్నాయో, ఏదో యూవీ డిస్టిలరీస్ అని వాళ్ళు నచ్చి డిస్టిలరీస్ పెట్టడం, ఉన్న డిస్టిలరీని బెదిరించి మాకు వాటర్లు ఇమ్మంటాం, వాళ్ళు దాన్ని జ్యువెలరీ కంపెనీలకు ఇవ్వటం, అక్కడ నుంచి గోల్డ్ రూపంలో క్యాష్ రూపంలో ఇవ్వటం, ఎన్ని ఈడీ ప్రెస్ నోట్లో ఇక్కడ కూడా ఏం మెన్షన్ చేశారంటే, అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫ్ 38 lakhs మిస్యూజ్ ఫ్రమ్ ది ప్రెమైసిస్ అండ్ ఆల్సో చార్ట్స్ ఎవిడెన్సింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సర్టన్ అక్యూజ్డ్ పర్సన్ హూ ఆర్ అబ్స్కాండింగ్ అండ్ బిలీవ్ టు బి ఇన్ దుబాయ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్ టు దెమ్. Ledgers indicating remittance abroad of POC worth several crores were also seized. Investigation still in progress. ఈ యొక్క ప్రెస్ రిలీజ్ ద్వారా ఈడీ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఈ లంచాల వ్యవహారం విదేశాలకు దుబాయ్కి వెళ్ళినట్టు కూడా లెడ్జర్ లో కోట్లాది రూపాయలు చేతులు మారినాయి అన్నది కూడా లెడ్జర్ లేదు, కొంత డబ్బు కూడా సీజ్ చేసేవాటున్నారు. సో ఇది ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే 7 రాష్ట్రాలు ఇప్పటి వరకు ఎస్ఐటి అద్భుతమైన విచారణ చేస్తే నేను అభినందిస్తాను. ఆ విచారణ కేవలం 1-2 రాష్ట్రాలకి పరిమితం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాకున్న పరిమితుల దృష్ట్యా. అయితే ఈ రోజు ఈడీ 7 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఢిల్లీ 7 రాష్ట్రాలు ఏకబారి చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి రొచ్చుని, దాని యొక్క మనీ ట్రైల్ ని, దాని యొక్క డాక్యుమెంట్లు, లెడ్జర్ని, ట్రాన్సాక్షన్స్, ఇన్వాయిస్లు మొత్తం సీజ్ చేసి ఇది జరిగిందని చెప్తున్నారు. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొంత అమౌంట్ కూడా సీజ్ చేశారు. ఇది అత్యంత జగన్మోహన్ రెడ్డి గారు వరకు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు ఆయన, అబ్బాయి లిక్కర్ కుంభకోణం ఎక్కడైంది, ఏం జరగలేదు, ఈ రేట్లు ఎక్కడ పెంచితే అక్కడ డబ్బులు వస్తాయా, ఈ విత్తనవాదం, పెచ్చవాదం మాట్లాడుతున్నారు. మీరేమో అక్కడ ఏదైతే ఆటోమేటిక్ సిస్టమ్ తీసేసి మాన్యువల్ సిస్టమ్ పెంచి, ఏ డిస్టిలరీ అయితే నాకు కిక్ బ్యాక్ లంచాలు ఇస్తారో ఆ డిస్టిలరీకి మీ లెటర్లు ఇచ్చి అన్ని చేసి రాజకీయ నుంచి మొత్తం అంతా రౌట్ చేసి, ఈ రోజు అది భారతి రెడ్డి గారికి, వాళ్ళ తండ్రి గారికి, తల్లి గారికి, స్వర్గీయ తండ్రి గారి గంగారెడ్డి గారికి ఏ రకంగా డొల్ల కంపెనీలు బయటపడుతుంది. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాయా ప్రపంచం. ఏ పునాదులు అయితే వైసీపీ పార్టీ స్థాపించారో అవినీతి పునాది, వాళ్ళ నాన్నగారి యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఒక పార్టీని పెట్టుకుని, ఆ పార్టీ ద్వారా తన యొక్క 100 కోట్ల యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి వచ్చారో, సక్సెస్ఫుల్ గా ముఖ్యమంత్రి కూడా అయ్యారో, ఆ నేరారోపణలు ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఏ పెద్ద స్థాయిలో జరుగుతో చూస్తే మనకు అర్థమవుతుంది. ముందు ముసలి పండుగ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంశాలన్నిటి వాళ్ళ పార్టీ యొక్క పునాదులు కదిలిపోవటం తథ్యం. ఈ అవినీతి విచ్చలవిడిగా 2019 నుంచి 24 మధ్య ఏ రకంగా విచ్చలవిడి అవినీతి చేశారో అది తప్పనిసరిగా అన్ని బయటకు వస్తే ఆ పార్టీ యొక్క అందుకనే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఇది సేఫ్ కాదు, ఈ పార్టీలో ఎంతకాలం ఉండాలి, ఇలాగా ఈ రకమైనటువంటి నేరాల్ని, ఈ రకమైనటువంటి దాడుల్ని, హింసని ప్రోత్సహించే పార్టీ. రఫా నరికేస్తే తప్పేదంటారు ఒక పార్టీ అధ్యక్షుడు. ప్రజాస్వామ్యంలో మీరు అనవసరం, అసలు ఒక నియంతలాగా జీవితకాలం అధ్యక్షుడిగా నేను ఉంటాను పార్టీకి అంటారు, నరికేస్తే తప్పలేదంటారు, పార్టీ కార్యం మీద దాడి చేస్తే తప్పలేదంటారు, ఇళ్ల మీద దాడి చేస్తే మంత్రి పదవులు ఇస్తారు. అసలు వాట్ ఈస్ దిస్? మీరు ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్నటువంటి అరాచకవాది. అటువంటి పార్టీలో మహిళలు ఏ రకంగా ఉంటారు, మహిళలకు ఏ రకమైన గౌరవం ఉంది ఆ పార్టీలో చూస్తున్నాం మనం. ఏ రకంగా మొత్తం నేతలు ఏ రకంగా వ్యవహారాలు చేస్తున్నారు. రవికిరణ్ గారు, ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో కింది స్థాయి నేతలందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్న సందర్భం వాళ్ళకి కనిపిస్తా ఉంది. చాలా మంది పార్టీ మారుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వంశీకృష్ణ గారు ఏం చెప్తారు? ఇటీవల అంటే నిన్ననే
ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇంకా చాలామంది కీలక నేతలు కూడా కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంది కదా. ఏం చెప్తారు, ఎందుకు వచ్చిందంటారు ఈ పరిస్థితి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు, శ్రీలీల గారికి, రవికిరణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరివాడైంది. ఏ రోజైతే పెద్దగా అనే మాటే అవుతుంది, మనం ప్రతిసారి అనుకుంటానే ఉన్నాం. ఏ రోజైతే అతని తల్లి, అతనికి ఉన్నటువంటి చెల్లి వదిలేసి వెళ్ళిపోయారో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు అయిపోయాడు. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడినటువంటి ఒక వింత పరిస్థితి. మేము